హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజైతే నేనైతే గుత్తి వంకాయ మసాలా చేస్తున్నానండి. ఈజీ ప్రాసెస్ అండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో అయితే ఒక 5 పావులు నూనె వేసుకోవాలండి. ఎందుకంటే మసాలా కర్రీ కదా, టేస్ట్ ఉంటుంది. పావులు నూనె వేసుకున్నాక కొంచెం జీలకర్ర, ఒక ఆనియన్ అండి వేసుకున్నాక పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. వేసుకొని ఇంకా దాన్ని అయితే వేసుకున్నాక మంచిగా మగ్గినాక ఇలా మగ్గాలండి. ఇలా మగ్గాక మనమైతే బాగా మగ్గినాయి కదా, ఇప్పుడైతే వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 1/2 కేజీ వంకాయలు అండి. 1/2 కేజీ వంకాయలు అయితే వేసుకోవాలి. చూడండి ఎంతో కలర్ఫుల్ అయిన వంకాయ, గుత్తి వంకాయ మసాలా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. బగారా రైస్లో వేసుకొని తింటే ఆహా, ఆ టేస్టే వేరు. ఎంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒక్కసారి, ఎందుకంటే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాను. చూడండి కొంచెం వంకాయలు అయితే కొంచెం మగ్గాయండి. ఇంకొంచెం మగ్గాలండి. ఇంకా కొంచెం మగ్గితే, ఎందుకంటే ఇందులోనే మగ్గిపోవాలండి వంకాయలు. ఎందుకంటే మళ్ళీ మన తర్వాత పేస్ట్ పోసాక మగ్గాయి కాబట్టి ఇప్పుడే మగ్గాలి. ఇంకా మగ్గాయి కదా, పసుపు అయితే ఒక స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకున్నానండి. చూడండి కలుపుకుంటున్నాను. ఇంకా మిక్సీ వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం అడుగంటిపోతుందండి. నాన్ స్టిక్లలో ఎక్కువగా ఉండొద్దు అనేసి నేనైతే కడాయిలోనే వండుకుంటాను నేనైతే. అందుకనే అట్లా అడుగంటుతుంది కాబట్టి కలుపుకుంటున్నాను. చూడండి ఇదైతే మంచిగా మగ్గుతుంది కదా, ఈ మంచిగా కలుపుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. గుత్తి వంకాయ మసాలా అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇది ఈజీ ప్రాసెస్ అండి. మనం వంకాయలు కోసి పూర్ణం పెట్టి అలాంటి పని మనకు చేతకానప్పుడు ఇలా వండుకోవాలి. మూత పెట్టేసి తీసుకున్నాక చూడండి ఇంకా కొంచెం మగ్గిపోయాయి, బాగా మగ్గాయి చూడండి మంచిగా. ఇప్పుడైతే కారం వేసేసుకోవాలండి. వంకాయ అయితే మగ్గిపోయింది కదా, నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కారము. ఎందుకంటే మేము తినే బట్టి వేసుకోవాలండి. మేమైతే కారం తక్కువ బాగానే తింటాము. నార్మల్గా వేసుకున్నాను నేనైతే. కారం కూడా మంచిగా మగ్గాక మూత పెట్టుకుందాం కొద్దిసేపు అండి. ఒక 2 మినిట్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక చూడండి మంచిగా వంకాయ అయితే మొత్తం కారం పట్టేసింది వంకాయలకు. ఉడికిపోయినాయి కూడా, బాగా ఉడికినాయి. ఇప్పుడైతే అండి ఇంకా ఇవన్నీ ఉడుకుతున్నాయి కదండి. పక్కన అయితే మిక్సీ జార్లో ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను నేనైతే. ఏమేమి వేసుకుంటున్నానో చూడండి ఒకసారి. చూడండి ఇప్పుడైతే కాజు అండి, ఒక 10 కాజులు, ఒకటి చిన్నది బగారాకండి, కొంచెం చెక్క, ఒక 4 బాదం, 2 ఇలాచీలు, 5-6 లవంగాలు, కొంచెం సాజీరా వేసుకున్నాక ఇంకా ఒక చిన్న ముక్క కట్ చేసుకుని కొబ్బరి కూడా వేసుకోవాలండి, టేస్ట్ ఉంటుంది. మేము ఎక్కువగా తినము, కొంచెం తింటాం కాబట్టి కొంచెం వేసుకున్నాం. మీ ఇష్టం, మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. కొంచెం కొబ్బరి ముక్క కూడా వేసుకున్నాక పల్లీలను ఆల్రెడీ వేంపి పెట్టుకున్నానండి. పల్లీలు ఒక కొంచెం అద్దపవన్ నేను పోస్ట్, ఎందుకంటే ఇట్లా పేస్ట్ అంతా పల్లీల పేస్ట్ ఎక్కువ వేస్తాను నేను, అదే వేసుకున్నాను. ఇప్పుడు ధనియాలు, తెల్ల నువ్వులండి వేంపి పెట్టుకున్నాను. ఒక స్పూను జీలకర్ర అండి వేంపి పెట్టుకున్నా, అవి అన్నీ ఇందులో వేసుకున్నాను. ఇంకా కొంచెం చింతపండు అండి, ఇది చింతపండు కూడా వేసుకోవాలి, టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే చింతపండు వేసుకోకపోతే టేస్ట్ రాదు, అందుకే చింతపండు కూడా పెట్టుకున్నాను నేనైతే. చూడండి ఇప్పుడైతే అన్నీ వేసేసుకున్నాం కదా, మిక్సీ పట్టేసుకొని చూడండి పేస్ట్ అయితే అయిపోయింది. ఇంకా మనం అయితే పక్కన వంకాయలు ఎలా ఉన్నాయో ఒకసారి అయితే మూత తీసి చూద్దాము. ఉడికిపోయినాయేమో చూద్దాం. ఉడకొచ్చు ఆల్రెడీ. చూడండి ఉడికిపోయినాయి అండి వంకాయలు అయితే మంచిగా బాగా ఉడికిపోయినాయి. మెత్తగా ఉడకాలి, ఇంకా అందులో వేసినాక ఉడకవు. ఇప్పుడైతే పేస్ట్ వేసేసుకుందాం. పేస్ట్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది పేస్ట్ అడుగంటుతుంది. పేస్ట్ వేసాకనే అసలు పాయింట్, బాగా అడుగంటుతుంది. దాన్ని చూసుకుంటూనే ఉండాలి, లేకపోతే అంత అడుగంటిపోయి మాడి వాసన వస్తుందండి. ఇదైతే రాని వాళ్ళకు కూడా ఈజీగా చేసి పెట్టొచ్చండి. కొత్తగా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కొత్త వాళ్ళకు, వంట రాని వాళ్ళకు కూడా ఈజీ ప్రాసెస్ అండి ఇదైతే. ఇలా చేసుకోవాలండి. ఇంకా పేస్ట్ పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనకు తగినంత వాటర్ కూడా వేసుకోవచ్చు. మనకి ఎంత కావాలనుకుంటే అంత వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడైతే. ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువ ఉంటే కొంచెం ఉడికినాక దగ్గరికి అవుతుందండి, ఎందుకంటే తొందరగా ఇదైపోతుంది, మెల్ట్ అయిపోతుంది. అందుకనే చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి వంకాయలు అయితే మంచిగా ఉడికిపోయినాయి అండి. చూడండి ఇలా ఉడికాయో, చాలా బాగున్నాయి కదండి. ఇంకా ఏం లేదండి, లాస్ట్కి ధనియాల పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. వేసేసుకొని తింపేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?